మేడం 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 చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా పెద్దలం. ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయిందే. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏమే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద అలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రుల గదిలోకి రావచ్చు గాని మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్రి రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమిస్తారు పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దక్కదు.